పోవునట్లు చేయరాదు. ఇంద్రియాలు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయాలను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయడం వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియాలకు మనము లోబడకూడదు, కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము. సమయానుకూలంగా వానిని అణిచి సరిగ్గా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకు ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయం కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనస్సును ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధంగా ఇంద్రియములను సులభముగాను సహజంగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములు అనుభవించడంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనదవు. బాహ్యేంద్రియాలను మాత్రమే స్వాధీనం అందించుకొని మనస్సును విషయాల వైపు